హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి సౌత్ సెంట్రల్ రైల్వేలో మనకి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు అయితే ఇస్తున్నారు. కేవలం 10th క్లాసు ఐటీఐ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడాను ఈ సౌత్ సెంట్రల్ రైల్వేలో జాయిన్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళైతే ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. ఆఫ్టర్ సర్టిఫికేట్ ఇచ్చి మనకి గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ కింద రైల్వేలో జాబ్ అనేది ఇస్తున్నారు. చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి ప్రతి ఒక్కరు మెయిల్ అయినా ఫీమేల్ అయినా అప్లై అనేది చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అండ్ తెలంగాణలో కూడా ఉన్నాయి. సో అలా తమిళనాడు అంటే ఒక్కొక్క స్టేట్ వైజ్గా వేకెన్సీస్ అన్నీ నేను చెప్తాను, చూపిస్తాను, ఎలా అప్లై చేయాలి కూడా చెప్తాను. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చివరి వరకు అది చూడండి, ఎక్కడ మిస్ కాకండి. చాలా మంచి నోటిఫికేషన్ అండి. లైఫ్ సెట్ అయ్యే జాబ్ ఇది. గవర్నమెంట్ జాబ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకే టైప్ ఆఫ్ జాబ్స్ కావాలని సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే అందులో వెంటనే జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే వదిలేసండి. కింద లింక్స్ ఇస్తాను, చూడండి, ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఇక్కడ సమ్ ప్రోడక్ట్స్ అనేది ట్యాగ్ చేస్తాను. మనకి సంక్రాంతి వరకు 50% ఆఫర్ అనేది ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి పర్చేస్ చేసుకోండి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని షేర్ చేయండి. మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కానీ యూజ్ అవుతుంది కదా. సో జాబ్స్ నోటిఫికేషన్స్ అనేది చాలా మందికి యూజ్ అవుతుందండి, కాబట్టి వెంటనే షేర్ చేసేయండి. సో మనకి ఇక్కడైతే చూసేయండి, మనకి సౌత్ సెంట్రల్ రైల్వేస్ నుంచి అయితే నోటిఫికేషన్స్ ఫర్ మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. సో మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ డేట్ ఎప్పుడు ఉంది, ఎప్పుడంటే మనకి అప్లికేషన్స్ డేటు December 28th ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది మనకి. అండ్ మనకి ఇక్కడ క్లోజింగ్ డేట్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు, January 27th 2025 January 27th ఈవినింగ్, అదే నైట్ మిడ్ వరకు కూడా మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. 1 month మనకి టైం అయితే ఇచ్చారు. సో అది. అండ్ మనకి ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ రిగార్డింగ్ డిస్ట్రిక్ట్ కమింగ్ అండర్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ మనకి ఇచ్చారు కదా. సో మనకి ఏంటంటే ఇక్కడ ఆ అప్రెంటిస్షిప్ యాక్ట్ ప్రకారం ఉంటుంది వీళ్ళు ఎలా ఏంటనేది అదొకటి. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ దిస్ నోటిఫికేషన్స్ కేర్ఫుల్లీ అండ్ ఇన్ష్యూర్ దట్ ఆర్ యూ ఎలిజిబుల్ అప్లై బిఫోర్ ఫిల్ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ ద అవైలబుల్ ఆన్ ద RRCSSC వెబ్సైట్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ వెబ్సైట్. ఇది ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లై చేసే ముందు కంప్లీట్ డీటెయిల్స్ మీరు చూసుకోండి అని అయితే వీళ్ళైతే చెప్పారు. సో ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్. ఒకసారి మీరు కూడా చూడండి, చదవండి, మీకు కూడా తెలుస్తుంది కదా. సో అది. అండ్ ఇంకా అన్ని డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, మనకి సౌత్ సెంట్రల్ రైల్వే ఇచ్చారు కదా. ఈ సౌత్ సెంట్రల్ రైల్వే దగ్గర ఇక్కడ తెలంగాణలో అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చట. ఆల్ డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అయితే ఆల్ డిస్ట్రిక్ట్ ఎక్స్పెక్టేషన్స్ విశాఖపట్నం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం అనేది ఇచ్చారు. సో వీళ్ళు అన్ని జిల్లాలు కూడా అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎక్స్పెక్ట్ అనేది ఇచ్చారు. విజయనగరం, మన్యం జిల్లా, శ్రీకాకుళం అనేది విశాఖపట్నం ఇచ్చారు. సో అదొకటి. అండ్ మహారాష్ట్ర అయితే ఇవి. అండ్ కర్ణాటక అండ్ తమిళనాడు, మధ్యప్రదేశ్, ఇవి ఈ స్టేట్లో అయితే ఉన్నాయి మనకి ఉద్యోగాలు. అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్ని జిల్లాలు అప్లై చేసుకోవాలి. మిగతా స్టేట్లు ఉన్నాయి కదా, ఆ మిగతా స్టేట్లో ఉండే పోస్టులు ఏంటంటే కొన్ని జిల్లాలకు మాత్రమే ఇచ్చారు. సో అది మనం ఇంకా లక్కీ, ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చట. సో అది. అండ్ ఇక్కడ చూడండి, మనకి వర్క్షాప్స్ ఉంటాయి కదా, ఎక్కడెక్కడ వర్క్ అనేది ఉంటుంది అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఏ ట్రేడ్ అంటే ఏ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ క్యాస్ట్కి ఉన్నాయి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అది. ఇక్కడ ట్రేడ్ ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. సో మనకి ఏసీ మెకానిక్ ఎస్సీకి 22, ఎస్టీకి 10, ఓబీసీకి 40, ఈడబ్ల్యూఎస్ 14 అండ్ మనకి అన్రిజర్వ్డ్ 53, టోటల్ 143 ఉన్నాయి మనకి ఇక్కడ చూసుకునేసరికి. అంటే ఏసీ మెకానిక్ 143 ఉన్నాయి ఇక్కడ వేకెన్సీస్. అలా వేకెన్సీ లెక్క పెట్టుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈ వీడియోలో చెప్తే లెంత్ అయిపోద్ది ఎక్కువ.
సో మిగతా డీటెయిల్స్ కూడా చెప్పాలి కదా, అందుకు నేను స్కిప్ చేయట్లేదు. బట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కంప్లీట్గా చెప్తా చూడండి. ఇక్కడ టోటల్ గ్రాండ్ టోటల్ అని ఇచ్చారు కదా, చూడండి ఇక్కడ 4232 పోస్టులు అయితే ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లో ఉండే పోస్టులు అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కలుపుకొని 4232. సో ఇది మెయిన్ గ్రాండ్ టోటల్. సో ఇదొకటి. అండ్ ఇక్కడ రిజర్వేషన్ ఫర్ పీడబ్ల్యూబీడీ, దిస్ విల్ బీ రిజర్వేషన్ ద ఎక్స్టెండ్స్ 4% ఫర్ ద పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్. సో అంటే మనకి రిజర్వేషన్స్ అంటే కొంచెం పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వీళ్ళకి ఒక 4% ఎక్స్ట్రా రిజర్వేషన్స్ అయితే ఉంటాయంట. సో అది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అదొకటి ఉంటాయంట. ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, సో ఇవంతా వీళ్ళకి కొంచెం రిజర్వేషన్స్ ఉంటాయి కదా, పర్సన్ విత్ డిసేబిలిటీస్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్స్కి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, వీళ్ళకి ఒక 4% రిజర్వేషన్స్ ఉంటాయి. మిగతా వాళ్ళకంతా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ ఓసీ వాళ్ళకైతే అంతగా ఉండకపోవచ్చు. సో అది. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు. ఎడ్యుకేషన్ ఏమడిగారు, ఇక్కడ 10th క్లాస్లో 50% మార్క్స్ అనేది మీకు ఉండాలంట 10th క్లాస్లో. 10th క్లాస్లో 50% మార్క్స్. అండ్ ఇక్కడ 10+2 అనేది ఇచ్చారు. సో 10th, ఇంటరు, ఐటీఐ ఈ మూడిట్లో మీకు మొత్తం ఏంటంటే మినిమం 50% మార్క్స్ అనేది ఉండాలి. సో 50%, 50 మార్క్స్ కాదు 50%, 100%లో 50% ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. సో అది 10th, 10+2 ఐటీఐ. సో వీటిలో మొత్తం టోటల్ కలుపుకొని. సో అదొకటి. అండ్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మిగతా అన్నీ ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు, మనకి ఏజ్ కూడా ఇచ్చారు. ఇంకా చూడండి, ఇంకా డీటెయిల్స్ చాలా ఇచ్చారు. ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏమి ఇచ్చారు, దీనికైతే చెప్పాను కదా ఎలాంటి రాత పరీక్ష లేదు. బట్ ఏంటంటే ఓన్లీ మెరిట్ ఆధారంగా చెప్పాను కదా మీకు 10th, 10+2 ఐటీఐలో ఎవరికైతే మంచి మార్క్స్ అంటే 50% కంటే ఎక్కువగా వచ్చాయనుకో మీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో దీనికి ఎలాంటి ఎగ్జామ్ పెట్టట్లేదు కాబట్టి డైరెక్ట్గా హైర్ చేసుకుంటున్నారు కాబట్టి మెరిట్ బట్టే. కాబట్టి ఇలాంటి మంచి అవకాశం రాదండి. రైల్వేలో ట్రైనింగ్ ఇస్తూ మంచి మెరిట్ బట్టి రాత పరీక్ష లేకుండా తీసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో అది. ఇంకా అన్ని డీటెయిల్స్ అయితే మీరు చూడండి, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవి చాలా డీటెయిల్స్ ఇచ్చారండి. మినిమం ఒక 25 పేజెస్ ఎట్లా ఇచ్చారు. ఇవన్నీ చదువుకుంటూ పోతే టైం అనేది ఇదవుతుంది. కాబట్టి ఈ లింక్ నేను ఇస్తాను, ఇది ఉంది కదా, ఈ లింక్ నేను ఇస్తే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకోండి ఒకసారి. సో ఇదే అండి. ఐ హోప్ ఇప్పుడు మీకు ఇన్ఫర్మేటివ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.